హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు కంపారిజన్ ఆఫ్ సిబిఐటి వర్సెస్ వాసవి వర్సెస్ విఎన్ఆర్ కాలేజ్ గురించి చెప్దామనుకుంటున్నాను. చాలామంది ఆడియన్స్ అడిగారు నన్ను, కంపారిజన్ చెప్పండి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ టాప్ కాలేజెస్ మూడాట్లకి కలిపి అన్నారు. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ఈ వీడియోలో ఆల్ ఆస్పెక్ట్స్ కంపారిజన్ చెప్తున్నాను, సిబిఐటి, వాసవి కాలేజ్కి, విఎన్ఆర్ కాలేజ్కి. అవి ఏంటి అంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ గురించి, ఎఫిలియేషన్, నిర్ఫ్ ర్యాంకింగ్ 2024, సీట్స్ ఇంటేక్, కట్ ఆఫ్ ర్యాంక్స్, ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్, హాస్టల్ ఫెసిలిటీ, అబౌట్ బి కేటగిరీ, ఫీ స్ట్రక్చర్, వీటికి సంబంధించి కంపారిజన్ చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ గురించి చూద్దాం. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అంటే కాలేజ్ ఎప్పుడు పెట్టారు ఏంటి అనే దాని గురించి. యాక్చువల్గా సిబిఐటి కాలేజ్ ఫస్ట్ పెట్టిన కాలేజ్ 1979లో పెట్టిన కాలేజ్, కానీ ఇప్పటికి కూడా టాప్ పొజిషన్లోనే ఉంది అది. అంటే వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1979 సిబిఐటికి వచ్చి, అదే వాసవికి వచ్చి 1981, విఎన్ఆర్ విజేఐటి వచ్చి 1995లో పెట్టారు. ఇది యాక్చువల్గా సిబిఐటి ఫస్ట్ పెట్టిన కాలేజ్ అనమాట మనకి. వాసవి కూడా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాసవి కూడా పెట్టారు. అందుకని సిబిఐటి అండ్ వాసవి ఓల్డ్ కాలేజెస్, విఎన్ఆర్ విజేఐటి ఏమో 1995లో పెట్టిన కాలేజ్. ఎఫిలియేషన్ గురించి చూద్దాం. సిబిఐటి వచ్చేటప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉంది. అదే వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉంది. విఎన్ఆర్ విజేఐటి వచ్చేటప్పటికి జేఎన్టీయు హైదరాబాద్ ఎఫిలియేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిర్ఫ్ ర్యాంకింగ్స్ గురించి చూద్దాం. నిర్ఫ్ ర్యాంకింగ్స్ అంటే చాలామందికి నిర్ఫ్ ర్యాంకింగ్స్ చూసుకుంటారు, కానీ నిర్ఫ్ ర్యాంకింగ్స్ వల్ల మనకేమీ అంత యూజ్ ఉండదు. అది నిర్ఫ్ ర్యాంకింగ్స్ ఎట్లా ఇస్తారు అంటే యాక్చువల్గా ఆ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాలేజ్ ఎంత ఏరియాలో ఉంది, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా అన్నీ చూసి ఇస్తారనమాట. యాక్చువల్గా ఇది నిర్ఫ్ ర్యాంకింగ్స్ అనేది. మనం నిర్ఫ్ ర్యాంకింగ్స్ బట్టి తీసుకోవద్దు ఎప్పుడు. నిర్ఫ్ ర్యాంకింగ్స్ అనేది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అంటే ఇస్తారు, అంటే అక్కడ అన్నీ పరిగణనలోకి తీసుకుంటారనమాట, హాస్టల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్నీ. అందుకని నిర్ఫ్ ర్యాంకింగ్స్ చూసుకోవద్దు. ఈ ఇయర్ ఏమైంది అంటే నిర్ఫ్ ర్యాంకింగ్స్ 200 వరకే బ్యాండ్ వరకే ఇవ్వాలి, ఆ తర్వాత ఇవ్వద్దు అన్నారు. అందుకోసం అప్ టు 200 బ్యాండ్ వరకు ఉంది కాబట్టి వాసవి కాలేజ్కి ఏమీ నిర్ఫ్ ర్యాంకింగ్ లేదు. లాస్ట్ ఇయర్ వరకు అయితే 251 to 300 ఉండేది వాసవికి. ఈసారి 200 బ్యాండ్ వరకే ఉంది కాబట్టి వాసవి కాలేజ్కి నిర్ఫ్ ర్యాంకింగ్ ఏమీ లేదు. అదే సిబిఐటి కాలేజ్కి వచ్చేటప్పటికి 151 to 200 బ్యాండ్లో ఉంది. నెక్స్ట్ విఎన్ఆర్ విజేఐటి కాలేజ్కి వచ్చేటప్పటికి 101 to 150 బ్యాండ్లో ఉంది. ఇక్కడ నిర్ఫ్ ర్యాంకింగ్ నేను 2024ది చెప్తున్నాను అన్నీ కలిపి. అయితే యాక్చువల్గా నిర్ఫ్ ర్యాంకింగ్ మీరు చూసుకోకండి. అది ఓన్లీ ఏంటి అంటే కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ బట్టి, అట్లా ఎక్కువ గ్రూప్స్ ఉన్నాయా, ఎట్లా ఎంతమంది స్టూడెంట్స్ ఇంటేక్ ఉన్నారు, అట్లాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. క్యాంపస్ ఎంత పెద్దది, అట్లాంటివన్నీ తీసుకుని ఇచ్చేది నిర్ఫ్ ర్యాంక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీట్స్ ఇంటేక్ అండర్ గ్రాడ్యుయేట్కే చెప్తున్నాను నేను, పోస్ట్ గ్రాడ్యుయేట్కి చెప్పట్లేదు, అండర్ గ్రాడ్యుయేట్ వరకు చెప్తున్నా. సీట్స్ ఇంటేక్ సిబిఐటి కాలేజ్ వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 1680 ఉన్నాయి. అదే వాసవికి వచ్చేటప్పుడు 780 ఉంది. విఎన్ఆర్ విజేఐటి వచ్చేటప్పటికి 1740 ఉన్నాయి. అంటే విఎన్ఆర్ విజేఐటిలో ఇంటేక్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా సిఎస్సి బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉంటాయి విఎన్ఆర్ కాలేజ్కి వచ్చేటప్పటికి. వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది ఇంటేక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాము అన్ని కాలేజీకి కంపారిజన్. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ 2023 and 2024 టీజీఈఏపీ సెట్కి సంబంధించి చెప్తున్నాను నేను. ఇది సిబిఐటికి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ 2447తో ఎండ్ అయింది. అదే వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి 3207తో ఎండ్ అయింది. విఎన్ఆర్ విజేఐటి కాలేజ్కి వచ్చేటప్పటికి 2459తో ఎండ్ అయింది. అన్నీ మూడు పోటీగానే ఉంటాయి యాక్చువల్గా చూసుకోండి. అది కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇది నేను లాస్ట్ ఇయర్ టీజీఈఏపీ సెట్కి సంబంధించి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్, హైయెస్ట్ ప్యాకేజ్. నేను ఇక్కడ వీడియోలో లెందీ అవుతుందని నేను ఓన్లీ హైయెస్ట్ ప్యాకేజ్ సిటీసీ ఇన్ ల్యాక్స్ 2023-2024కి సంబంధించి ఓన్లీ టాపర్ది మాత్రమే హైయెస్ట్ ప్యాకేజ్ ఒక్కటే పెట్టాను.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి సైట్కి వెళ్ళి ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ప్రతి పర్సన్ది క్లియర్గా ఉంటుంది, ప్రతి సైట్లో చూసుకోండి. నేను హయ్యెస్ట్ ప్యాకేజ్ ఒక్కటే పెట్టాను. సిబిఐటికి వచ్చేటప్పటికి హయ్యెస్ట్ ప్యాకేజ్ 59,90,000 ఉంది. అదే వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి 52 lakhs ఉంది. నెక్స్ట్ విఎన్ఆర్ విజేఐటీకి వచ్చేటప్పుడు 51 lakhs ఉంది. ఆల్మోస్ట్ అన్నీ అట్లాగే ఉంటాయి కనుక 3 కాలేజీలు మంచియే. మీకు ఏ కాలేజు ఏది దేని మీద మీకు ప్రిఫరెన్స్ ఉందో చూసుకుంటారని నేను కంపారిజన్కి 3 పెడుతున్నా, చూసుకోండి. ఇది ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చూద్దాం. సిబిఐటి కాలేజ్కి వచ్చేటప్పటికి ఓన్లీ బాయ్స్కి మాత్రమే హాస్టల్ ఉంది, గర్ల్స్కి హాస్టల్ లేదు. వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు. విఎన్ఆర్ విజేఐటీ వచ్చేటప్పటికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అదే మీరు ఎవరైనా దూరం నుంచి ఉన్న వాళ్ళైతే హాస్టల్ ఫెసిలిటీ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు విఎన్ఆర్ విజేఐటీ చూసుకోండి. ఓన్లీ బాయ్స్ హాస్టల్ ఫెసిలిటీ చాలు అనుకున్న వాళ్ళు సిబిఐటి. హాస్టల్ ఫెసిలిటీ వాసవికి లేకపోయినా బయట హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అందులో జాయిన్ అయ్యి ఉండొచ్చు, చూసుకోండి. అది కూడా తెలియాలి కాబట్టి నేను హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కంపారిజన్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి బి కేటగిరీకి సంబంధించి చెప్తాను. బి కేటగిరీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే సీట్ మ్యాట్రిక్స్ చెప్తా. ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఎట్లా ఉంటుంది అంటే 30% సీట్స్ అయితే నాన్ ఎన్ఆర్ఐ కోటాకి 15%, ఎన్ఆర్ఐ కోటాకి 15%. అది వాసవికి వచ్చేటప్పుడు 30% నాన్ ఎన్ఆర్ఐ కోటానే. వాసవి కాలేజ్లో ఎన్ఆర్ఐ కోటా లేదు కాబట్టి మొత్తం ఉన్న ఇంటేక్ సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నది ఇంటేక్ మొత్తం నాన్ ఎన్ఆర్ఐ కోటాకే ఉంటుంది. అది వాసవిలో 234 ఉంది నాన్ ఎన్ఆర్ఐ కోటాకి. అదే సిబిఐటి కాలేజ్కి వచ్చేటప్పటికి నాన్ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేటప్పటికి 212. అదే సిబిఐటి కాలేజ్కి ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేటప్పటికి 212 సీట్స్ ఉన్నాయి. అదే విఎన్ఆర్ విజేఐటీ కాలేజ్కి వచ్చేటప్పటికి నాన్ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చి 270 సీట్స్ ఉన్నాయి. అదే విఎన్ఆర్ విజేఐటీ కాలేజ్కి వచ్చి ఎన్ఆర్ఐ కోటాకు వచ్చి 270 సీట్స్ ఉన్నాయి. వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి టోటల్ 30% సీట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ ఎన్ఆర్ఐ కోటాకి వచ్చే 234 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి మీరు, ఎందుకంటే వాసవి కాలేజ్లో ఇంటేక్ 780 ఉన్నా మీకు ఉండేవి 234 సీట్స్ ఉన్నాయి బి కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీ స్ట్రక్చర్ చూద్దాం. యాక్చువల్గా ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సిబిఐటి కాలేజ్లో వచ్చేటప్పటికి 1,65,000 ఉంది. అదే వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి ఫీ స్ట్రక్చర్ 1,40,000 ఉంది. విఎన్ఆర్ విజేఐటీకి వచ్చేటప్పటికి ఫీ స్ట్రక్చర్ 1,35,000 ఉంది. ఇది బి కేటగిరీ నాన్ ఎన్ఆర్ఐకి ప్లస్ కన్వీనియర్ కోటా ఫీజు కలిపి ఇది. అదే బి కేటగిరీకి వెళ్ళేటప్పటికి ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళేటప్పటికి వాసవిలో లేదు కాబట్టి సిబిఐటీలో విఎన్ఆర్ విజేఐటీలో $5,000 పే చేయాల్సి ఉంటుంది పర్ ఇయర్. అది డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. కానీ వాసవిలో ఎన్ఆర్ఐ కోటా లేదు కాబట్టి ఓన్లీ ఒకటే ఫీజు అందరికీ 1,40,000 పర్ ఇయర్. నేను ప్రతి ఆస్పెక్ట్స్లో కంపారిజన్ పెట్టాను, చూసుకుంటారు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3 కాలేజీలు టాపే కాబట్టి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఐడియా వస్తుందని నేను కంపారిజన్ పెట్టాను. నా ఉద్దేశంలో ఒక వర్డ్ డెఫినేషన్లో చెప్పాలి అంటే సిబిఐటి అనేది ఒక బ్రాండ్, వాసవి కాలేజ్ అనేది ట్రాన్స్పరెన్సీ, విఎన్ఆర్ విజేఐటి అనేది గ్రోత్ ఇన్ లాస్ట్ 2 years. లాస్ట్ 2 year నుంచి చాలా గ్రో అవుతుంది. అది విఎన్ఆర్ విజేఐటి. వాసవి ఉన్నంత ట్రాన్స్పరెన్సీ నేను ఏ కాలేజ్కి చూడలేదు. సిబిఐటి అనేది అప్పటి నుంచి పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ బ్రాండ్ అట్లాగే ఉంది. అందుకని నేను వన్ వర్డ్ డెఫినేషన్లో చెప్పాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.